విజయ డైరీని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులపాలు చేసిందని ప్రభుత్వ విప్ భీర్లా ఐలయ్య అన్నారు. హరీష్ రావు సతీమణి మిల్చి మిల్క్ అని కంపెనీ కోసం విజయ డైరీకి నష్టం చేశారని ఆరోపించారు. మిల్చి మిల్క్ లాభాల కోసం హరీష్ రావు విజయ డైరీని మార్కెట్లో ఎదగనివ్వలేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో విజయ డైరీకి బదులు మిల్క్ పాలను సప్లై చేశారని ఆరోపించారు. విజయ డైరీ, మదర్ డైరీ అంశాన్ని సీఎం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. నిర్వీర్యం చేసి ఇలా రైతులను అప్పుల పాలు చేసినటువంటి ఘనత కేసీఆర్ ప్రభుత్వం దక్కింది. మరి రైతులకు 100 కోట్లు బకాయి పడ్డటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి మంత్రి హరీష్ రావు గారు విజయ డైరీని పూర్తిగా నిర్వీర్యం చేసి, మదర్ డైరీని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆయన సొంత డైరీ పెట్టుకొని కొత్త బ్రాండ్ అని చెప్పి విజయ డైరీని, మదర్ డైరీని పూర్తిగా నిర్వీర్యం చేసి ఇలా అప్పులలో నెట్టేసిన ఘనత హరీష్ రావు గారిది. మీ పాలనలో కల్తీ